హాయ్ అండి. హాయ్. 2024 ఏపీ ఎలక్షన్స్లో సీఎంగా ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్ వస్తారు అండి. ఎందుకనండి? జగన్ మాకు పనులు బాగా అభివృద్ధి బాగా చేస్తుండ్రు. తోడుగా మాకు జగన్ అంటే అభిమానం. పచ్చబొడుపు కూడా పొడిపించుకున్నాం మేము. అలాగే ప్రతిసారి కూడా మాకు మంచి మంచి పనులు చేస్తుండండి. ఆయన చేస్తారనుకుంటున్నాం. ఈసారి ఓడిపోతారు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గట్టిగా గెలుచున్నారు అంటున్నారు కదా. అలాంటి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాళ్ళకి అసలు ఓట్లు కూడా పడవండి. ఒక ఎమ్మెల్యే కూడా గెలవరు వాళ్ళకి. మాకు 171 బరాబర్ గెలవటం మేము. ఎంపీ సీట్లు ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు? ఎంపీ సీట్లు కూడా మాకు మొత్తం వచ్చేస్తాయండి బరాబర్. ఓకే, ఇప్పుడు జగన్ గారు సిద్ధమా అని చెప్పేసి సభలు చేస్తున్నారు. దాంట్లో అన్నిట్లలో విజయం పొందుతున్నారు. సో ఇప్పుడు మీకు పథకాలు అనేవి మొత్తం అందుతున్నాయా? నవరత్నాలు బరాబర్గా అందుతున్నాయండి. పథకాలలో లోటు ఏం లేదు. మా సిద్ధంలో దగ్గరలో పోయి ఎవరికి అడిగినా కానీ బరాబర్గా ఇచ్చేస్తున్నారు. మాకు పనులు బరాబర్ చేస్తున్నారా? అన్ని పనులు అయితే అవుతున్నాయి మీకు. జగన్ గారు చాలా వరకు నెగిటివ్గా ఉన్నారు. సో జాబులు ఏమి లేవు, అభివృద్ధి లేవు, రోడ్లు మొత్తం ఖరాబ్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అవన్నీ వేస్ట్ మాటలండి. ప్రతిపక్షంలో అత్తే చెబుతూ ఉంటారు. అవి మేమేం పట్టించుకోం. బరాబర్ ఓట్లు మాత్రం బరాబర్ కనికేస్తాం. గెలిచేది ఆయన బరాబర్. 2024 పక్కా సీఎం మాత్రం జగన్ గారినే చేస్తానంటారా మరి? ఓకే, ఇప్పుడు జగన్ గారు క్యాడర్లో వచ్చేసి చాలామంది ఉన్నారు. చాలామందిని ఎమ్మెల్యేలు మార్చుకుంటూ పోయారు. ఇప్పుడు వచ్చే వాళ్ళు గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గెలుస్తారండి. చిన్న పిల్లగాడిని నిలబెట్టినా కానీ బరాబర్ గెలుస్తారు. అది ఆయన పలుకుబడి అట్లాంటిది. ఆయన పలుకుబడి కాడ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల కాడ నుంచి ఉంది ఆ పలుకుబడి అనేది. మాకు అభిమానం ద్వారా గెలుస్తారని మాకు నమ్మకం. ఏ ఎమ్మెల్యే మారినా కానీ, ఏ ఊరికి మారినా కానీ ఎవరు నిలబెడితే ఆయన గెలుస్తారండి. అది మాత్రం తిరిగి ఇప్పుడు మీ నియోజకవర్గంలో పక్కా మాత్రం వైసీపీ వస్తుంది అంటారా? వైసీపీ అది బరాబర్గా వైసీపీ గెలుస్తుంది అంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్నెన్నో వ్యూహాలు వేస్తున్నారు. ఇదేమన్నా జగన్కి ఏమైనా వ్యతిరేకంగా అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయి? ఏం లేదండి. వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు పెద్ద లెక్కలో మనుషులేం కాదు. వాళ్ళు అసలు పెద్ద ఏం చేయలేరు. మాకు జగన్ బాగా అవినీతి చేసినా అంటున్నారు కదా, దీనిపైన ఏమంటారు? జగన్ అవినీతి చేశారంటారు కదా, దీనిపైన ఏమంటారు? వాళ్ళు మాటలుగా ఎన్నో చెప్తూనే ఉంటారండి. ప్రతిపక్షం నిలబడేటప్పుడు ఎన్నో ఏదో మాట్లాడుతూనే ఉంటారు. మమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు వాళ్ళు. బరాబర్ గెలిచి 170 సీట్లు. 170కి 170 సీట్లు వస్తాయా? బరాబర్ పక్కా వస్తాయా? పక్కా వస్తాయండి. ఓకే, తిరిగి లేదండి. థ్యాంక్ యూ అండి.